నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైర్ 1లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ప్రతి సెగ్మెంట్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కేకేఆర్ ఛాంపియన్ టీం లాగానే ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ నిర్ణయం తప్పని తెలవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి రన్అట్ ముప్పు తప్పగా సెకండ్ బాల్కి స్టార్క్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ నిప్పులు చెరిగే బాల్స్తో విజృంభించాడు. ఇన్నింగ్స్ను నిర్మిస్తాడనుకున్న అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో వైభవ్ అరోరా బౌలింగ్లో 3 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కుదురుకుంటుందనుకున్న సమయంలో 6వ ఓవర్లో స్టార్క్ ఈసారి 2 వికెట్లు తీసి పెద్ద దెబ్బ కొట్టాడు. 5వ బాల్కి నితీష్ రెడ్డి క్యాచ్ అవుట్ కాగా తర్వాత బాల్కి షాబాజ్ అహ్మద్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే రాహుల్ త్రిపాఠి క్లాస్ అని కొద్దిసేపు స్కోర్ బోర్డును పరిగెట్టించారు. ఈ ప్రాసెస్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో త్రిపాఠి తన 12వ ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్ చివరి బాల్కి రింకు సింగ్ పట్టిన క్యాచ్కు క్లాసిన్ అవుట్ కావడంతో మళ్లీ ఒత్తిడి ఎస్ఆర్హెచ్ మీదకి వచ్చింది. 14వ ఓవర్ 2వ బంతికి మిస్కమ్యూనికేషన్ వల్ల లేని పరుగు కోసం వెళ్లిన రాహుల్ త్రిపాఠి రన్అట్ అయ్యాడు. తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ కోల్పోవడంతో ఎస్ఆర్హెచ్ 120 రన్స్కి 9 వికెట్లు కోల్పోయింది. అయితే లాస్ట్లో ప్యాట్ కమిన్స్ పోరాడకపోతే ఎస్ఆర్హెచ్ ఆ మాత్రం స్కోరు కూడా చేయకపోయేది. 30 పరుగులు చేసిన కమిన్స్ ఎస్ఆర్హెచ్ 159 పరుగుల వద్ద లాస్ట్ వికెట్గా అవుట్ అయ్యాడు. కేకేఆర్ బౌలింగ్లో స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కేకేఆర్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కేకేఆర్ ఓపెనర్లు నరైన్ గుర్బాజ్ కూడా 4లు 6లతో విజృంభించారు. 4వ ఓవర్ 2వ బాల్కి నటరాజన్ బౌలింగ్లో గుర్బాజ్ 23 పరుగులు చేసి అవుట్ కాగా 21 పరుగులు చేసిన సునీల్ నరైన్ను ప్యాట్ కమిన్స్ 7వ ఓవర్ 2వ బాల్కి అవుట్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు రెచ్చిపోయి ఆడటంతో కేకేఆర్ 120 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లను కొట్టేశారు. వెంకటేష్ అయ్యర్ 51 రన్స్, శ్రేయస్ అయ్యర్ 58 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నారు. ఈ విజయంతో కేకేఆర్ ఫైనల్కి చేరుకోగా ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్లో విజేత జట్టుతో సెకండ్ క్వాలిఫైర్ ఆడనుంది.